సారీ అనే చిన్న పదం వల్ల చాలా రిలేషన్స్ తగలబడిపోయాయంటే నమ్ముతారా? అదేంటి? సారీ అనే మాట మంచిదే కదా! దానివల్ల రిలేషన్స్ ఎందుకు చెడిపోతాయి? ఇంకా బలపడతాయి కానీ అని మీరు అనొచ్చు. నిజమే మీరు చెప్పింది. సారీ అనే వర్డ్ చాలా పవర్‌ఫుల్. ఆవేశంతో ఊగిపోతున్న వాడిని కూడా కంట్రోల్‌లోకి తెస్తుంది. బట్ ఎక్కడో ఇది తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. సారీ అనే వర్డ్‌ని మనం అందరం మిస్‌యూజ్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ విషయంలో నేనేదో తప్పు చేశాను. ఆ తర్వాత నేను మీకు సారీ చెప్పాను. మీరు నన్ను క్షమించారు కూడా. అక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ నా తప్పులు అక్కడితో ఆగలేదు. అది సమస్య. తప్పు మీద తప్పు చేస్తూనే వచ్చాను. అలా అవి కొనసాగుతూనే వచ్చాయి. రామకోటిలాగా సారీ కోటి రాస్తూనే వచ్చాను మీకు మరో పక్క. అప్పటికే సారీ అనే మాట విని విని అలసిపోయి విసిగిపోయిన ఆ హృదయానికి మళ్ళీ సారీ అని చెప్పడంలో అర్థమేముంది? అది నోటి మాటే అవుతుంది కదా! హృదయం వాడిన గొప్ప నాటకమే అవుతుంది కదా! అలాంటప్పుడే కదా ఎదుటి వ్యక్తికి మన మీద ఉన్న నమ్మకం, గౌరవం పోతుంది. సారీ అనే మాట వింటేనే చిరాకొస్తుంది. ఫైనల్గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సారీ అనే మాటకున్న విలువని చెడగొట్టొద్దు. ఇక నుంచైనా మనల్ని మనం సరిచేసుకుందాం. ఒకే తప్పుపై ఎప్పటి వరకు చేసినా సారీ యాత్రకు ఫుల్ స్టాప్ పెడదాం. తప్పు జరిగితే తప్పించుకోవద్దు. నిజాయితీగా నిలబడి క్షమాపణ అడుగుదాం. అడిగిన దానికి కట్టుబడి ఉందాం. కట్టే కాలే వరకు అలాగే ఉందాం. ట్రస్ట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్.